ఏ సమస్యకు నువ్వు భయపడద్దు, ఏ కష్టానికి నువ్వు భయపడటానికి, అపవాదికి నువ్వు భయపడద్దు. చూడండి, ఒక ప్రవక్త, అతడు కూడా మనిషి, ఏలియా మనలాంటి మనుషుడే. కానీ 400 మంది బయలు ప్రవక్తలు, 400 మంది బయలు ప్రవక్తలు ఆరాధించారు. ఎప్పటి నుంచి? ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ప్రార్థన చేశారు, ఒళ్ళంతా చీరుకున్నారు, అనేకమైన టెంకాయలు కొట్టారు, ఎన్నిక చేశారు. కానీ ఏ దేవుడు వచ్చి ఆ యొక్క కట్టెలను మాంసాన్ని దహించలేదు. 5 గంటల అయిన తర్వాత అప్పుడు ఆ ఏలియా ప్రార్థన చేశాడు, దేవా, నీవు తప్ప నాకు ఎవరున్నారు? ఈ లోకంలో నీకంటే గొప్ప దేవుడు ఎవరు కూడా లేడు. నిన్ను నమ్ముకొని ఉన్నాను కనుక నా ప్రార్థన ఆలకించని ప్రార్థన చేశాడు. 5 గంటల టైం అప్పుడు ప్రార్థన చేసి ఆకాశం నుండి ఒక అగ్ని దిగి వచ్చి కట్టెలను మాంసాన్ని దహించి వేసింది. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఒక మనుషుడు ప్రార్థన చేయగా ఆకాశం నుండి జ్యోతి వెళ్ళి దిగి వచ్చి ఆ కట్టెలను మాంసాన్ని దహించి వేసింది. దేవునికి స్తోత్రం. కనుక ఎప్పుడైతే అది దహించబడదో ఆ 400 బయలు ప్రవక్తలను చేశాడంటే శబ్దం చేశాడు ఏలియా. అయితే ఈ వార్త ఆ యొక్క యెజ్బేలు దానికి వినపడది. 400 మంది బయలు ప్రవక్తలను తప్పించాడు ఏలియా. కనుక ఒక దూతను పంపించింది, ఒక భటుడిని పంపించింది. ఏమని? రేపు ఈ వేళకి నీ ప్రాణాన్ని, ప్రాణ భయము చేత అతడు పారిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రాణభయం తోటి పారిపోతుంటే మరణ భయం చేత పారిపోయాడు. ఏది ఆ ప్రాణం ఇంతవరకు చాలు, నాకు ఇంతవరకు ఇచ్చిన ప్రాణం చాలయ్యా, తీసుకోమని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. భోజనం చేసి పరున్నాడు. ఎక్కడ? బద్రి వృక్షం కింద పరున్నాడు. శక్తికి మించిన ప్రయాణం సిద్ధమై ఉన్నది. నీకు శక్తికి మించిన ప్రయాణం ఉందయ్యా. కనుక 4 రాత్రులు 4 పగళ్ళు ప్రయాణం చేసి నీ దేవుడైన ఒరేగు పర్వతానికి దాక్కోను, ఒరేగు పర్వతానికి వెళ్ళి నువ్వు దాక్కోమని ఆ యొక్క ఏలియాతో దేవుడు మాట్లాడినట్టు మనము చూస్తున్నాము. ఇతను నువ్వేం చేస్తున్నావు అని ఆ యొక్క దేవదత్త అడిగిందనమాట. అరణ్యమున దమస్కునకు వెళ్ళి హజాయేలుకు అభిషేకం చేయి. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ యొక్క ఒరేగు పర్వతం మీద నుండి అరణ్య మార్గాన్ని వెళ్ళి ఆయనకి నువ్వు అభిషేకించు, అతని రాజుగా హజాయేలుకి అభిషేకించమన్నట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ యొక్క సమయాలు వచ్చి ఆ యొక్క హజాయేలుకి అభిషేకించాడు, అతను రాజు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. చూసారా? కనుక ఇంతటి గొప్ప ప్రవక్త అయ్యింది కూడా యెజ్బేలు దానికి భయపడిపోయాడు. రేపు ఈ వేళకి నీ ప్రాణం తెచ్చినట్టే భయపడిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో చాలామందికి ప్రాణం అంటే, అప్పులు బాధ అంటే, వ్యాధి అంటే, కష్టాలంటే, ఇబ్బందులంటే ప్రతిదానికి భయపడటమే. దేవునికి స్తోత్రం. కనుక నీ భయాలన్నీ కూడా ప్రభు మీద వేయమంటున్నాడు. నా మీద వేయండి, నీ భారాన్ని నేను మోస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యొక్క తల్లి ఎంఎస్సి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఫోన్ చేసింది అమ్మాయి. ఫోన్ చేసినప్పుడు నేను ప్రార్థన చేశాను, నువ్వు భయపడకుండా చక్కగా రాయి, నీకంతా మంచి మార్పు వస్తాయి అంటే, ఏమో తాతయ్య నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నాకంతా కాళ్ళు చేతులు గజగజ వణుకుతున్నాయన్న. దేవునికి స్తోత్రం. నువ్వు భయపడకుండా ఎగ్జామ్స్ రాయమని చెప్పాను, ప్రార్థన చేశాను, నువ్వు ఎగ్జామ్స్ రాసింది. దేవునికి స్తోత్రం. ఆ ఎగ్జామ్స్లో ఎట్లా మార్కులు తెలియదు. దేవునికి స్తోత్రం. కనుక భయపడినట్టుగా మనము చూస్తున్నాం. ఏలియా మనలాగా చనిపోలేదు. దేవునికి స్తోత్రం. గాలి చేత ఆకాశమునకు ఆరోహణమైపోయాడు. యేసు ప్రభు వారు ఎలాగైతే ఆరోహణమైపోయాడో ఈ యొక్క ఏలియా కూడా అంతటి శక్తి, ప్రార్థన శక్తి గల యోధుడు. దేవునికి స్తోత్రం. చూసారా? అంతటి ప్రార్థనా పరుడైనప్పటికీ కూడా యెజ్బేలు దానికి భయపడ్డాడు. దేవునికి స్తోత్రం. కనుక యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు దెయ్యములు కూడా మనకు లోబడుతున్నవి, సాతాను మెరుపుబడి దాడిపడి చూచితిమి, పాములను తేలును తొక్కుటకును శత్రువు బలమంతరి మీద అధికారం ఇచ్చను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. శత్రువు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాను. శత్రువు యొక్క పాములను దెయ్యములను ఆ యొక్క అనకదొక్కదెవు అన్నట్టుగా మనము అవి ఎంత మాత్రము హాని చేయడానికి
చూస్తున్నాను. నీ పేరు పరలోకమందు వ్రాయబడి ఉన్నదని సంతోషించు. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు దేవుని నామాన్ని ధరించి ఉన్నావు కనుక నువ్వు ప్రార్థిస్తున్నావు, అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి, నీ భయాలన్నీ పోతున్నాయి. కనుక నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడదు. దేవునికి స్తోత్రం. ఎవరి పేరైతే జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటుందో వారి పేరు వారి యొక్క పరలోకంలో ఉంటారు. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడకుండా ఉంటుందో వాడు నరకలోకానికి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. కనుక నేను అభిషేకించిన వారిని ఎవరిని కూడా ముట్టకూడదు. దైవజనుడు ఎవరైతే అభిషేకిస్తున్నాడు, దైవదాసుల్ని కానీ బిడ్డలను కానీ అనేక మంది అభిషేకిస్తున్నారో వారిని ముట్టకూడదు, ప్రవక్తలకు కీడు చేయకూడదని సాక్ష్యం ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. కనుక ఈ లోకంలో ప్రవక్తలకి మనం ఏ యొక్క హాని కూడా చేయకూడదు. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టాఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ రిమైండ్ మీ అని చెప్తున్నాను. ఆమె